మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన మాసమంతయు కూడా మమ్మల్ని భద్రపరిచారు. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలాభివృద్ధి మీరు కలుగచేసి, ఆరోగ్యాభివృద్ధి మీరు కలుగచేసి, ఆశీర్వాదాభివృద్ధి మీరు కలుగచేసి, శ్రమలలో అనుభవాన్ని, జీవిత ప్రయాణములో ఒడిదుడుకులు తట్టుకునే మనస్సును మీరు మాకు ప్రసాదించి, నాయన మరొక మాసంలోనికి ప్రవేశింపచేసి మొదటి ఆదివారం మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడడానికి ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ మాటలంటే భయము కలిగి, మీ వాక్యం అంటే భయము కలిగి, మీ సన్నిధిలో ఉండాలని తపనతో, ఆశతో ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. ఇలాగుననే మేము అందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి సుఖదుఖములలో కొరకు ఒకరు ప్రార్థిస్తూ, మనసులు కలిసి పని చేయునట్లుగా నీ వాక్కు చేత మమ్మల్ని భద్రపరిచి మేలు దయచేయమని, సహాయమును కురిపించమని, ఇప్పటికే వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, రాబోతున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ మీరే ఆకర్షించి ప్రతి హృదయాన్ని కదిలించి మీ సన్నిధిలోనికి నడిపించి జరిగించబడుతున్న ఈ సహవాస ప్రేమ విందు అద్భుతమైన సహవాస విందుగా ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ, అక్కడ మా కొరకు, పరిశుద్ధుల కొరకు ఆహారంను సిద్ధపరచాలని సమర్పణతో పనిచేస్తున్న నీ పిల్లలను కూడా మీ సన్నిధిలో జ్ఞాప్తిలోకి తీసుకుని వస్తూ, ఈ కార్యక్రమం అంతటిలో కృప చూపించమని, ఆరాధన అంతటిలో మీరే మహిమపరచబడి మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మమ్మను మీ స్వాధీనములు ఉంచి మా హృదయాలలో నిన్ను గూర్చిన ఆలోచనాత్మకముగా మేము జ్ఞానాన్ని నేర్చుకోవడానికి భాగ్యమును ప్రసాదించి మీ దయలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, దేవాది దేవుని దయ వలన, మహోన్నతమైన దేవుని కృప వలన గడిచిన మాసమంతయు కూడా దేవదేవుడు క్షేమంగా ఉంచి తన కృపలో భద్రపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, ఇలాగున మనమందరం కలుసుకునేటువంటి భాగ్యం ప్రసాదించిన దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం పట్ల భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమతో దేవుని సన్నిధిలోనికి హృదయపూర్వకముగా సమయానికే విచ్చేసిన నా ప్రియమైన సహోదరి సహోదరుని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. కొంచెం దానిని కొనసాగించుకుంటూ ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. ఏంటి ఈ పాఠం అనంటే, యోసేపు యొక్క జీవితంలో యోసేపు దీవించబడడానికి గల కారణాలు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. చక్కటి అందగాడు, చక్కటి శరీరం, బలము కలిగినటువంటి యోధుడు. ఒక ఘనుడైనటువంటి యోసేపు గారి దగ్గరికి వెళ్ళి, యోసేపు గారు, మీరు ఎంతగా దీవించబడ్డానికి, యోసేపు గారు మీరు ఎంత అధికారంలోనికి రావడానికి, యోసేపు గారు
మీరు ఇంత స్థితిలో ఉన్నారే, ఈ స్థితికి కారణం ఏంటి అని మనం యోసేపు గారిని అడగలిగితే, యోసేపు గారు ఇచ్చిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఏంటా స్టేట్మెంట్ అంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనములో, యోసేపు పడుకుతున్నాడు. 3వ దినమున యోసేపు వారిని చూచి, మనసు పెట్టాలి. ఎవరిని చూచి? వారిని అంటే తన అన్నలను చూచి నేను దేవునికి భయపడువాడను. చాలండి. ఎందుకు నేను దీవెనకరముగా ఉన్నాను అంటే, ఎందుకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నానంటే, యోసేపు చెప్తున్నాడు, నా ఆశీర్వాదానికి, నా దీవెనకు కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడువాడను. చెప్పాలి, ఎవరికండి? దేవునికి భయపడువాడను. ప్రియమైన జనాంగమా, దేవునికి ఏ వ్యక్తి అయితే నిజముగా భయపడతాడో, ఏ వ్యక్తి అయితే నిజముగా దేవునికి లోబడతాడో, ఆ వ్యక్తి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పడానికి 66 పుస్తకాలలో ఎందరో భక్తుల జీవితాలు పరిశుద్ధ గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రియమైన వారులారా, మనం గడిచినటువంటి వారాల్లో నేర్చుకున్న పాఠం ఏంటంటే, అసలు దేవునికి భయపడుట అంటే అర్థం ఏమిటి అనే మాటల్లో 2 మాటలు విన్నాం. మొదటి మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి నేను దేవునికి భయపడుతున్నాను అన్నట్లయితే, నన్ను చూస్తూ ఉన్నాను, దేవునికి భయపడుతున్నాను అన్నట్లయితే ఒకసారి మీరు గమనించాలి. దేవుని సన్నిధికి నేను అడుగు పెడుతున్నాను. చాలామంది వాడుతున్న పదం ఏంటంటే, ఇది మందిరం కాదు కదా, మందిరం మనమే కదా అంటే, మనం బాగున్నామని ఎలా తెలుస్తుంది? లోక సామెత ఉంది కదా, ఇంటిని చూడు. గట్టి చెప్పండి. అంటే ఇంటిని చూస్తే ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు. మనం నివసించే ఇంటినే మనం అంత శుభ్రంగా, అంత చక్కగా, అంత అందంగా అలంకరించుకొని ఆనందంగా ఉంటావు కదా. నీ బెడ్రూమ్లో నువ్వు పడుకోవాలంటే ఎన్ని రకాల లైట్స్ పెడతావో, ఎంత చక్కని పెయింటింగ్స్ వేస్తావో, నీ గదిలో పడుకోవడానికి నీకు కావలసిన సౌకర్యాలు కల్పించుకుంటావు, నీ ఇల్లు అందంగా ఉండాలని చక్కగా రూపుదిద్దుకుంటావు. దైవ జనాంగమా, నువ్వు నివసించే ఆ ఇంటిని అంత అందంగా చూడగలిగితే, దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని, దేవుణ్ణి ఆరాధించే మనుషుడు ఎంత ఘనంగా చూడాలి. దేవునికి భయపడ్డం అంటే లోపటే కాదు, బయట కూడా కనిపించాలి, బయట కూడా కనపడాలి. అందుకని యోసేపు అంటాడు, అయ్యా, నా దీవెనకు కారణం ఏంటో తెలుసా? దేవుడు నన్ను దీవించడానికి, దేవుడు నన్ను బలపరచటానికి, దేవుడు నా జీవితంలో ఉన్నతమైన శిఖరంలో ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడువాడని. చెప్పండి, నేను దేవునికి. వినడానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఎన్ని పాఠాలు అందులో ఉన్నాయో. అందులో గత 2 వారాల్లో మీకు జ్ఞాపకం చేసిన మాటలు. మొదటి మాట, చెడుతనమునకు దూరముగా బ్రతకడమే దేవునికి భయపడటం. ఒక వ్యక్తి చెడుతనాన్ని విడిచిపెట్టాడు అంటే, చెడుతనానికి దూరంగా ఉన్నాడంటే, అతడు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి. వాడు చెడును ఆహ్వానించలేడు, చెడుతో బ్రతకలేడు. వాడు మనసు నిండా ఎవరుంటారో తెలుసా? దేవుడే ఉంటాడు. గమనించాలి. మా అమ్మ నన్ను కొడుతుంది, మా నాన్న నన్ను కొడతాడు, మాస్టర్ నన్ను కొడతాడు అనుకున్న విద్యార్థి చదువుతాడు, క్రమశిక్షణగా ఉంటాడు. అనుకోని విద్యార్థి చిందులు వేస్తూనే ఉంటాడు, దెబ్బలు తింటూనే ఉంటాడు, శిక్షించబడతాడు, కానీ జీవితాన్ని మాత్రం సరి చేసుకోడు. కనుక భయపడేవాడు సరిదిద్దుకుంటాడు. మొదటి మాట, చెడుతనానికి అతడు దూరంగా ఉంటాడు, చెడుతనానికి చాలా దూరం పెడతాడు. దేవునికి భయపడుట అంటే చెడుతనమును అసహ్యించుకొనుట అని అర్థం. చెప్పాలి, ఏంటది? చెడుతనాన్ని ఏం చేయుట?
అసహించుకునుట. నెక్స్ట్ మనం ఏమి విన్నామో తెలుసా? దేవునికి భయపడుట అంటే దుష్కార్యమునకు దూరముగా ఉండుట. వినాలి మీరు, ఏ కార్యమునకు? గత వారం విన్నాం. దుష్కార్యము అంటే ఇంగ్లీషులో లేకపోతే ఒక చక్కని పదం దానికి వాడడం జరిగింది. ఏంటో తెలుసా? ఎట్రోసిటీ అని. ఎట్రాసిటీ కాదు, ఎట్రోసిటీ అంటే అర్థం తెలుసా? వెధవ పని, పనికి మాలిన పని, పిచ్చి పని. అమ్మ మనసు పెట్టాలి. అంటే ఒకడు నేను దేవునికి భయపడుతున్నాను అన్నవాడైతే వాడు ఏం చేస్తాడో తెలుసా? పనికి మాలిన పనులు మానేస్తాడు, పిచ్చి పనులు మానేస్తాడు. ఇంకొక మాట నేను పదే పదే పోయిన వారం చెప్పాను, మరలా అయినా గుర్తు చేస్తాను. కొన్ని వాటికి బూతులను పేరు పెడతారు కానీ ఒరిజినల్గా బూతులు కాదు అవి. బూతులు వేరు, కొన్ని పదాలు వేరు. వెధవ పని అనే పదం బూతు కాదు. వెధవ అంటే అర్థం ఏంటి? పనికిరానుడు అని అర్థం. పనికి మాలిన పనులు చేసేవాడిని ఏమని పిలుస్తారు? మీరు డాషలు మీరే పూర్తి చేయండి. కనుక పనికి రాని పనులు చేయకుండా బ్రతకడం. ఎవరు చేస్తారో తెలుసా ఈ పనులు? పోఖ్రీలు చేస్తారట. రోడ్లంట తిరిగేవాడు, దేవుని భయము కలిగిన వాడు పనికిరాని పనులు చేయడు, పనికొచ్చే పనులే చేస్తాడు. అందులో భాగంగా గత వారం అమ్మ చాలామంది సీరియస్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎలవలా దీవించుగాక. అందరికి వందనాలు. ఎవరైనా చూడని వారు ఉంటే బహుశా మన ఛానల్లో ఆ మెసేజ్లు ఉంటాయి కాబట్టి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే అవకాశాలు ఉన్నాయి, గమనించాలి. పోయిన వారం జ్ఞాపకం చేసింది ఏంటో తెలుసా? ఈ ఎట్రోసిటీ అని పదానికి అర్థం ఏంటంటే పనికి మాలిన పనులు చేయడం. అందులో భాగంగా కొన్ని మాటలు విన్నాం. ఏంటో తెలుసా? ఎదుటవాడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అన్యాయపు సాక్ష్యాలు చెప్పడం. మనసు పెట్టండి, ఇది ఏ కార్యమట? దుష్కార్యం. చెప్పండి, ఏ కార్యం? అంటే అన్యాయంగా ఎవడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినా, అన్యాయంగా ఎవడి మీదైనా మాట్లాడేసినా. కొన్నిసార్లు మన మాటల్లో దోషాలుంటాయి, కొన్నిసార్లు మన మాటల్లో తప్పిదాలు ఉంటాయి. అది గమనించాలి. అందుకే ఎప్పుడైనా నేను తప్పు చేశానని వాడు ఏం చేస్తాడు తెలుసా? క్షమించమని అడుగుతాడు. నేను తప్పుగా మాట్లాడనని వాడు ఏం చేస్తాడు తెలుసా? క్షమాగుణము కలిగి ఉంటాడు. క్షమాగుణము లేకుండా ఉన్నాడంటే అర్థం తెలుసా? వాడిలో మూర్ఖత్వం పనిచేస్తుందని. మూర్ఖత్వం పనిచేస్తుందంటే అర్థం తెలుసా? వాడిలో సాతానుడు ఉన్నాడని. క్షమాగుణం కలిగిన వాడు ఎవడో తెలుసా? దేవుని సంబంధమైన వాడు. మనసు పెట్టాలి. అంటే ఏ వ్యక్తి అయితే దైవ సంబంధంగా ఉంటాడో, మనసు పెట్టండి, వాడు క్షమాగుణము కలిగి ఉంటాడు. మీరు గమనించాలి, అన్యాయపు సాక్ష్యాలు, అబద్ధపు సాక్ష్యాలు ఇవి దుష్కార్యాల్లో ఒక భాగం. గత వారం విన్నాం. మరొక సంగతి విన్నాం. ఏంటో తెలుసా? మరొక సంగతి ఏంటో తెలుసా? మనకి లేని దాని కొరకు ఆశించటం. మనకు లేదు. జ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు ఒక మాట తెలియపరిచాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథములో ఆ మాటలు చదువుదాం. 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయములో ఆ మాటలు రాయబడ్డాయి. చదువుదాం, చూడండి. 10వ అధ్యాయము 5-6 వచనాలు. 10వ అధ్యాయము 5-6 వచనాలు. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి. మళ్ళీ చదువునానా. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూశాను. ఏమనగా అది ఏంటంటే బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో, ఏమండి, బుద్ధిహీనులట గొప్ప ఉద్యోగంలో ఉన్నారంట. ఉంచబడుటయు. ఏమండి, వింటున్నారా? బుద్ధిహీనులేమో గొప్ప ఉద్యోగంలో ఉన్నారంట. గనులు క్రింద కూర్చుండుట. పొరపాటున, మళ్ళీ చదువునానా, పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యములను నేను చూశాను. ఏమనగా అధిపతి ద్వారా ఒక దుష్కార్యం చూశాడట. అది ఏంటట అంటే బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో. అమ్మా, గొప్ప ఉద్యోగంలో ఉన్నవాడు ఎవడటాడు?
గొప్ప ఉద్యోగంలో ఉన్నవాడు బుద్ధిహీనుడు. ఆడు ఏ ఉద్యోగంలో ఉన్నాడు? గొప్ప ఉద్యోగంలో ఉన్నాడట. ఉదాహరణ చెప్పమంటారా? కొంచెం మనసు పెట్టండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆడ సహోదరులు కొంచెం లోపల పంపించడానికి ప్రయత్నం చేయండి. ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన న్యాయాధిపతి, కాకపోతే ఆయన పేరు అన్యాయస్తుడు. ఎవరో ఆయన పేరే అన్యాయం. ఆయన ఏం తీరుస్తాడు చెప్పండి? న్యాయం. అంటే ఊరంతా ఆడికి ఏమని పేరు పెట్టారు? అన్యాయస్తుడని. కానీ ఏం తీరుస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు. అదే విధవరాల చరిత్ర తెలుసు కదండి. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ చరిత్ర ఉంటుంది. ఏముంటుంది అక్కడ? ఒక విధవరాలు ఉందట. అయ్యా, నాకు ప్రతివాదికి యుద్ధం జరిగింది, అయ్యా నువ్వు నాకు న్యాయం తీర్చు అని రోజు వెళ్తుందట. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తుందట. అక్కడ రాయబడిన మాట్లాడు తెలుసా? వాడు అన్యాయస్తుడు. చెప్పాలి, ఎవరాడు? అన్యాయస్తుడు. ఏం తీరుస్తున్నాడు? న్యాయం. ప్రసంగి అంటాడు, ఒక దుష్కార్యం కనబడింది. అదేంటో తెలుసా? బుద్ధిహీనుడైన వాడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంట. ఆడు బుద్ధిహీనుడు కానీ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. కింద వచ్చి చదువుదాం చూడన్నా. గనులు క్రింద కూర్చుండుట. గనులు ఎక్కడ కూర్చుంటున్నారట? కింద కూర్చున్నారంట. ఇడు గనుడు, ఆడేమో కింద ఉన్నాడంట. బుద్ధిహీనుడు ఆడు పైన ఉన్నాడంట. నెక్స్ట్ వచ్చిన పనివాడు గుర్రముల మీద కూర్చుండుట. పనోడేమో గుర్రాల మీద కూర్చున్నాడంట. అధిపతులు సేవకుల వలె, అధిపతులేమో సేవకుల్లా మారిపోయారట. నేలను నడుచుటయు అగపడే. ఏమంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? కొంచెం మనసు పెట్టాలి. ఏమైనా అర్థమవుతుందా? చాలా జాగ్రత్త మనసు పెట్టండి. కాలం పెద్దలు వాడిన పదం వాడలే. అయ్యి బాబా, అంత సీరియస్గా ఉన్నారే. వాడలు ఏమవుతాయట? బళ్ళు అవుతాయట. బళ్ళు ఏమవుతాయట అన్నట్టు కాలాల పరిస్థితి ఎట్లా మారిందంటే, అధిపతి అయిన వాడేమో కింద కూర్చుంటున్నాడంట, పనోడేమో పైన కూర్చుంటున్నాడంట. ఒకప్పుడు గౌరవ మర్యాదలు ఉండేవి కదూ. పెద్దోడని చెప్పండి, చిన్నోడని, ఏమండి ఇంటి యజమానుడని, ఇలా చాలా గౌరవాలు ఉండేవి కాదు. ఇంకా చెప్పనా, దైవజనుడు అంటే కూడా భయం ఉండేది, గౌరవాలు ఉండేవి. అంటే కాలాలు మారే కొలది, పరిస్థితులు మారే కొలది మనుషులు ఏమైపోయారు తెలుసా? భయాలు విడిచిపెట్టారు. మనిషి ఎదిగే కొద్దీ నేర్చుకొని వదగాలి, కానీ భయాన్ని వదిలేశారు. ఇది ప్రసంగి కోట్ చేస్తున్నాడు. అయ్యా, పొరపాటున జరుగుతున్న దుష్కార్యాలు ఇవి. అంటే అర్థం తెలుసా? నేనేంటో, నా స్థితి ఏంటో నేను ఎరిగి కూడా నేను భయపడకపోతే, లోపడకపోతే నా అంత బుద్ధిహీనుడు లేనే లేడు. నేనేంటో తెలిసినప్పుడు, నా పరిస్థితి ఏంటో తెలిసినప్పుడు నేను ఆ ప్రకారం ప్రవర్తించకపోతే నేను మంచోని కాదు, నేను బుద్ధిహీనుడే. ఆ సంగతిని ఎలా పోల్చాడో తెలుసా? అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. గౌరవ మర్యాదలు లేనివాడు ఏ కార్యాలు చేస్తున్నాడు? దుష్కార్యాలు చేస్తున్నాడు. అంటే ఏం తెలియాలి? గౌరవ మర్యాదలు తెలియాలి. పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో, తండ్రితో ఎలా మాట్లాడాలో, తల్లితో ఎలా మాట్లాడాలో, అక్కతో ఎలా మాట్లాడాలో. నన్ను క్షమించండి, చాలామందికి వెటకారాలు తెలియదు. ఎవరితో వెటకారం ఆడాలో కూడా తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే పిల్లలు కూడా ఉన్నారు. నన్ను క్షమించండి, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నోటికి ఏది పడితే అది మాట్లాడకూడదు. గౌరవ మర్యాదలు ఉండాలి. దుష్కార్యాలంటే చూడండి, మన కళ్ళ ముందు మన నిత్య జీవితంలో జరుగుతున్న పదాలు ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? ఒక తల్లి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, నా కొడుకు నన్ను పాడు చేశాడని. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక కూతురు కంప్లైంట్ చేస్తుంది, నా తండ్రి నన్ను పాడు చేశాడని. అంటే కాలాలు ఎట్లా ఉన్నాయి మీరు చూడాలి. మనుషులు ఎలా చెడిపోయారో మీరు చూడాలి.
ఈవేళ మన కుటుంబాలలో చెడు ప్రవేశించేసింది. కారణం దేవుని భయాలు మన దగ్గర లేవు కాబట్టి. దైవ జనాంగమా, మనం ఎందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నామో తెలుసా? మనసు పెట్టండి ప్లీజ్. ఎందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నాం అంటే మన కుటుంబాలలో ఏ భయం లేదు. గట్టి చెప్పండి. అంటే మనము దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే మన జీవితాల్లో ఏ భయం ఉండాలా? దేవుని భయం. దేవునికి భయపడేవాడు ఉండాలి. గత వారం మరొక మాట కూడా జ్ఞాపకం చేశాను. ఆ ఏంట మాట అంటే, దుష్కార్యములు అనగానే దేవునికి భయపడేవాడు దుష్కార్యాలు చేయడు. ఆ దుష్కార్యములలో మన నిత్య జీవితంలో జరిగేటువంటి మాటలు మరొక మాట జ్ఞాపకం చేశాను. ఏ మాట? నెహెమ్యా గ్రంథం. అందరూ తెరవాలి ఒకసారి. నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు 13వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. అందరూ తెరవండి, ఆ గ్రంథాన్ని చూడండి. నెహెమ్యా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వ్రాయబడిన మాటలు మనం కొన్ని వాటిని చదివాం. 7వ వచనం. అంతటి యూదుల ప్రధానులలో నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? ఆగండి, ఇప్పుడు మీరు బాగా మనసు పెట్టాలి. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి, అమ్మా ఏం పెట్టి? కొంచెం గట్టి చెప్పండి, ఏంటది? అంటే దుష్కార్యాలలో మరొక పని ఉందట. ఆ పని ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? ఆగండి, విశ్రాంతి దినాన్ని ఏం పెడుతున్నారట? నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడంటే నిర్లక్ష్యం. సీరియస్గా ఉండొద్దు. అందరికీ వందనాలు. కొంచెం నవ్వుతూ, మీకు నచ్చినా నచ్చకపోయినా తిడతన్నా కొంచెం నవ్వినట్టు యాక్షన్ చేయండి. నా మాటలు కాదుగా. అంటే దేవునికి భయపడేవాడి గురించి చెబుతున్న మాటలు ఇవి. దేవునికి భయపడుతున్న వాడి గురించి చెబుతున్న మాటలు. ఏమంటాడో తెలుసా? మళ్ళీ మనసు పెట్టి చదువుతాను చూడండి. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చెయ్యుదురు? అంటే దుష్కార్యాలలో మరొక దుష్కార్యం ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయడం. గత వారం ఆ ఒక్క మాట చెప్పడానికి పైన 2 సంగతులు చెప్పాడు. ఏంటో తెలుసా? వీళ్ళట, అమ్మ వినండి, మనసు పెట్టండి. వీళ్ళట, మీరు నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో 4 నుంచి మనం చదువుకున్నాం. దాదాపు 13 వచనాల వరకు మనం చదివేశాం. అక్కడ ఏముంటుంది తెలుసా అండి? దేవుని మందిరములో, అమ్మ వినాలి, ఏ మందిరంలో? దేవుని మందిరములో ధూపమునకు నైవేద్యాలకు తీసుకుని వస్తువులు తీసుకొచ్చే ఆ వస్తువులకు ప్రత్యేకమైన గది ఉండేదట. ఆ గదిలో, ఆ మందిరంలో, మనసు పెట్టండి, దేవుని మందిరానికి వ్యతిరేకమైన టోబియా అనేవాడికి యాజకుడైన ఎలియాషీబ్ అనేవాడు గది గట్టి ఇచ్చేసాడట. ఎవరి మందిరాన్ని? గట్టి చెప్పండి. దేవుని మందిరములో దేవునికి ధూప నైవేద్యములు వేయడానికి పెట్టే వస్తువులను, ఆ పెట్టే గదిని దేవుని మందిరమును పాడు చేసే టోబియా అనే వాడికి ఇచ్చేశాడట. రెండవది, యాజకులకు రావలసిన వాటిని వీళ్ళ తినేయడం మొదలెట్టారంట. గత వారం మీకు చెప్పాను, గత వారం తెలియపరిచాను. క్రొత్త వారు ఉన్నారు కనుక దయచేసి యూట్యూబ్లో మన ఛానల్లో ఉంది, ఆ ప్రసంగాన్ని వినండి. దుష్కార్యం అంటే అర్థమేటో తెలుసా? దేవుని మందిరాన్ని పాడు చేశారు. ఒక్క మాట నేను చెప్పాలి, దేవుని మందిరము పట్ల ఏ వ్యక్తి అయితే నిర్లక్ష్య వైఖరి వహిస్తాడో వాడు దీవెనకరంగా ఉండలేడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అనుభవం మాదే, ఆ అనుభవం కూడా మాదే. దేవుని ఏమండి, మన పాపపు పనులకు ఈ మందిరంలో ఉన్న వాటిని ఉపయోగిస్తే అది మనకు దీవెనకరమైనది కాదు. దేవుని పిల్లలారా, అది దీవెన కాదు. దానివల్ల వచ్చేదేంటో తెలుసా?
శాపం తెచ్చుకుంటాం. మనము దీవించబడ్డానికి వస్తున్నాం కానీ శపించబడడానికి కాదుగా. మీరు ఇంత సమయం వెచ్చించి ఇంతమంది వచ్చారంటే దేని కొరకు వచ్చారు ఈరోజు? చెప్పాలా? దేని కొరకు? దీవెన కొరకు. నేను దీవించబడని వచ్చావు, నేను ఆశీర్వాదించబడని వచ్చావు. ఆ మందిరములో నీవు ఆస్వాదించబడాలంటే నీకు మందిరం పట్ల గౌరవం ఉండాలి. మీరు అధ్యాయం చదువుకోండి, అక్కడ రాస్తున్నాడు 2 పనులు చేశారు. ఒకటి, యాజకుల కొరకు నియమించబడినటువంటి యాజకులంటే నిత్యము పాటలు పాడాలా. ఆ పాటలు పాడే వరకు కొన్ని వస్తువులు ఇచ్చి వారికి పోషణార్థం ఇస్తుంటే అవి వీళ్ళు తినేశారట. మందిరములో ప్రత్యేకమైన గదులు కట్టుకొని నివాసాలు చేశారట. అది దేవుడు ఇష్టపడలేదు. మనసు పెట్టండి, దేవుడు ఏం చేయలేదు? ఇష్టపడలేదు. దుష్కార్యములంటే మన నిత్య జీవితంలో జరిగేవే. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? దేవుడంటే భయం లేదు, దేవుడంటే నిర్లక్ష్యం. అమ్మా, అవకాశం ఇస్తున్నాడు మనకి. అవకాశం, దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకో. ప్రాణం ఉండగానే ఏం చెయ్యి? ప్రభుని నమ్ము. మరొక తరుణం నీది కాదు, మరొక తరుణం నీది కాదు, మరొక సమయం కూడా లేదు. ఉన్న సమయాన్ని, ఉన్న కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. మనము ఆలోచించాలి దేవుని పిల్లలారా. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రధానమైనటువంటి 3వ తప్పెడు తెలుసా ఈ నెహెమ్యా గ్రంథంలో? ఇప్పుడు నాతో చెప్పండి. మరలా 17వ వచనం, విశ్రాంతి దినమును, సౌండ్ పెంచి, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చెయ్యుదురు? అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. అంటే విశ్రాంతి దినం అంటే వీళ్ళకి ఇష్టమే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న సూటి ప్రశ్న, విశ్రాంతి దినం అంటే ఏది యూదుడికి? గట్టిగా, శనివారం. మరి మనదేంటి? చాలామంది ప్రభువా ఈ పరిశుద్ధ దినాన్న, ప్రభువా ఈ విశ్రాంతి దినాన్న అంటారు. ఆదివారం విశ్రాంతి దినము కాదు, ఆదివారం పునరుద్ధాన దినం, ఆదివారం ప్రభు దినం, ఆదివారం క్రైస్తవుడు ఆరాధించే దినం. అందుకే ఇది వారంలో మొదటి దినం. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చింది ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని దేవునికి దూరంగా ఉండకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారంట? దయచేసి చదువుదాం, చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములకు తీసుకుని వచ్చుటయు చూచి. అంటే ఏం చేశారు? వినాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అది ఆ రోజున ఏ పని చేయకూడదు. మీరేమనుకోకపోతే ఆదివారం కూడా ఎవరి దినమండి? గట్టిగా అంత సీరియస్గా ఉన్నారు. అలా ఆదివారం ఎవరిదండి? నాన్న దుర్గ చెవు కదిలిపోతుందా? పోన్లే, మనం కూడా ఆదివారం అంటే నిర్లక్ష్యమేగా. అంత సీరియస్గా ఉన్నారు ఏంటండి? మనం కూడా ఆదివారం అంటే నిర్లక్ష్యమేగా. అంటే మనకి ఆదివారం అంటే ఇష్టమే, కానీ ఎంత ఇష్టం అంటే నిర్లక్ష్యముతో కూడిన ఇష్టం. ఇంకో మాట చెప్పనా? మనం ఎంత మంచోళ్ళం అంటే ఆదివారం నాడే చేపలు తెచ్చుకుంటాం, ఆదివారం నాడే కోడిని కోసుకుంటాం, ఆదివారం రోజునే కొబ్బరన్నం వండుకుంటాం, ఆదివారం రోజునే పలావ్ తింటాం. పైగా మనకున్న పేరేంటి? సెలవు రోజు. ఏ రోజు? గట్టిగా చెప్పండి. ఈవేళ అంటే కాస్త కొంచెం భోజనాలు పైన దొరుకుతాయి కాబట్టి పర్లేదు, కానీ ఎంత కంగారుగా వెళ్ళిపోతామో ఆదివారం. టైం దాటిందంటే ఒక్క నిమిషం కూడా ఆగలేంగా. ఎందుకంటే రెడీగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని మరీ వచ్చాం. ఎక్కడికి చెప్పండి?
మందిరానికి. ఇప్పుడు మనం అన్ని ప్రార్థన కంగారే, పాట ఇందాక పాట పాడుతున్నారు, పాట ఎంత అద్భుతమైన పాటో, కానీ ఎలా పాడుతున్నారో తెలుసా అండి? వీళ్ళు ఎంత సమర్పణగా పాడుతున్నారు నేను గమనించాను. నవ్వుతూ చక్కగా వీళ్ళందరూ లైన్లో అందరినీ గమనిస్తున్నాను. ఈ లోపల ఎవరో ఏదో చేసినట్టున్నారు అక్కడ, వీళ్ళు మధ్యలో నవ్వుకుంటున్నారు, పాట పాడుతున్నారు. ఆ పాటలో ఏ పాటనా ఆకని పాడారు? ఆకని పాడిన పాట ఏంటది? ఏ పాట రా? అదే తిడుతున్నానా? కాదు ఆకని పాడిన పాట. బ్రతకాలని ఉంది, బ్రతకలేకున్నారా? ఏమండి? బ్రతికించుమో యేసే. ఆకని ఏదో భలే ఉంటుందండి ఆ పాట చరణంలో, ఏదో సమర్పణతో కూడిన మాట. అమ్మా, నేను సరదా కొరకు చెప్పట్లా, నా మాటలు మీకు బాధ కలగొచ్చేమో కానీ నువ్వు పాట పాడుతున్నా మాట్లాడుతున్నా దేవుని సన్నిధికి వచ్చావు అంటే నువ్వు సరెండర్ అయిపోవాలా. దేవునికి నువ్వు సరెండర్ కావాలి. నీ హృదయము దేవునికి దగ్గర సమర్పణ కలిగినదై ఉండాలా. పాట పాడుతుంటే ఎవరు కనబడాలా? గట్టి చెప్పండి. వింటంటే ఎవరు కనపడాలా? గట్టి చెప్పండి. దేవుడో, నీ పాటలలో, నీ మాటలలో, నీ క్రియలలో, నీ జీవితంలో దేవుడే కనపడాలి. మనం చేసే 1-2 గంటలైనా పరిపూర్ణంగా చేయకపోతే ఇంకెందుకండి? నువ్వు చదువుతున్నావా? నువ్వు చదివేది దేవుని మాట, నువ్వు వినేది దేవుని మాట, నువ్వు పాడేది దేవుని పాట, నువ్వు ఉన్నది దేవుడు ఉన్న స్థలం, నువ్వే దేవుని స్థలం. నీలోకి ఎవరు వస్తున్నారు? దేవుడు. నువ్వు ఎవరిలోనికి వెళ్తున్నావు? దేవునిలోకి. అంటే నీ మధ్య నా మధ్య కనబడవలసింది ఎవరు? దేవుడు అండి. ఆ భయము మనలో లేకపోతే మనం ఎంత భక్తి చేసినా శూన్యమే. వీళ్ళు చేసిన పని ఏంటి? వ్యాపారం చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని. బట్టలు ఉతుక్కోవడం ఆ రోజే. వారమంతా పెట్టిన బట్టలను ఎప్పుడు పెడతావు చెప్పండి? ఆదివారం. కొంతమంది తల్లులు ఆల్రెడీ నానబెట్టే వచ్చారు. నన్ను క్షమించాలా? మన పనులు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? తెరవండి పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కట్టడేంటో చూడండి. నిర్గమకాండము 31వ అధ్యాయము. నిర్గమకాండము 31వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 31:15. ఎవరో ఒకరు 6 దినములు పని చేయవచ్చు. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక ఏమి పొందవలెను? గట్టి చెప్పండి. ఏం పొందవలెను? మరణశిక్ష పొందవలెను. ఎందుకట 15వ వచనం చదువునాన్న. 15వ వచనం చదివారు ఆల్రెడీ మీరు. 12 చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అనేను. నెక్స్ట్, తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతో. అంటే నేను మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, మీరు దానిని పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలాగట్టండి? పరిశుద్ధంగా. అంటే ఎవరు కనపడాలి? చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట చెప్పమంటారా? నువ్వు మందిరములోనికి వచ్చిన నీవు దీవెనకరముగా వెళ్ళాలనుకుంటే ఈ మాట జాగ్రత్తగా నోట్ చేసుకో. ఈ మాటలు చాలా జాగ్రత్తగా రాసుకోండి. వీళ్ళతో చెబుతున్నాడు, అయ్యా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు నిర్లక్ష్యం చేశారనుకో, మనసు పెట్టండి, వాళ్ళకి ఏ శిక్ష ఇచ్చాడు? మరణశిక్ష వాళ్ళది. అంటే నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వారు ఎలా ఉండాలో, ఎలాగ ఆచరించాలో తెలుసా? నిర్గమకాండంలో
నిర్మకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నిర్మకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. ఏమండి వింటున్నారా? ఎలాగ ఆచరించాలటండి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు యూదులకు విశ్రాంతి దినం ఇస్తే ఈరోజు నువ్వు ఏ దినమో తెలుసా? ప్రభు దినం. అమ్మా మనసు పెట్టాలి. ఏ దినం? మరి నువ్వు ఎలాగుండాలి? నువ్వు ఎలాగుండాలి తెలుసా? యోహాను ప్రకటన గ్రంథం త్వర తీయాలి మీరు. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మ పరవశుడనై ఉండగా. అందరు నాతో చెప్పండి. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా. అందరు నాతో చెప్పండి. ప్రభు దినమందు సౌండ్ పెంచి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఎలా ఉండాలా? ఆత్మవశుడు. నాకు టైం లేక నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను. మీరు మనస్సు పెట్టండి ప్లీజ్. ఆత్మవశుడు అయిపోవాలట. పాటలు పాడుతుంటే ఆత్మీయత కనపడాలి. వాక్యం చదువుతుంటే ఆత్మీయత కనపడాలి. వాక్యం వింటుంటే ఆత్మీయత కనపడాలి. నీ ముఖాలలో కనిపించవలసింది ఆత్మీయత. ఎప్పుడు వస్తుంది? వశుడు అయిపోయినప్పుడు. అమ్మా, సినిమా హాల్లో కూర్చున్నవాడు ఎవడు చెప్తే నోరు మూసేసాడు? అంత సీరియస్గా ఉన్నారేటండి? ఎవడు చెప్పాడేటి? నోరు మూసేసాడు. సైలెన్స్ అనగానే ఇలాగ అన్నాడు. అక్కడ సైలెన్స్ అయిపోయావు, వశమైపోయావు. చెప్పనా? ఆడు నవ్వితే నవ్వేశావు, ఆడు ఏడితే ఏడ్చేశావు, ఆడు తంతే అవసరమైతే పక్కన కూడా తన్నేశావు. ఎందుకని? ఆత్మవశుడైపోయావు, ఆ వశంలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు మొత్తం టోటల్ మారిపోయావు. వేసవి కాలంలో ఈ నూతు పక్కనే పడుకునేవాళ్ళం. ఫ్యాన్లా ఏముండేవి? మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం. మా నాన్నగారు పక్కన పడుకోవాలంటే చాలాసార్లు చెప్పాను మీకు. మాకు ఏదన్నా జ్వరంగా నొస్తే ఓ పెద్ద గదని ఉండేది ఇక్కడ పెంకుటిల్లు నుండి. ఇప్పుడున్న పాతింట్లో పెంకుటిల్లు నుండి ఆ లోపలికి పెద్ద గదని ఉండేది. ఆ పెద్ద గదిలో మా నాన్నగారికి పందిన మంచం ఉండేది. ఆ మంచం మీద పడుకోవాలంటే మాకు జ్వరం వస్తే ఆ గదిలోకి వెళ్ళనిచ్చేవారు. సకలమైన సౌకర్యాలు ఆ గదిలోనే ఉండేవి. ఏంటి? ఏవి లోటు? పోకండ్లు, అరుసులు, సున్నుండ్లు ఇవన్నీ అక్కడే దొరికేవి. అందులోకి వెళ్ళాలంటే పెద్ద గదని దానికి పేరు. అందులోకి మామూలుగా వెళ్తానికి వీల్లేదు. వెళ్ళాలంటే ఏదో ఒకటి రావాలి. అందుకని మన ప్రార్థన, ప్రభువా తండ్రి నాయన జ్వరం వచ్చేలా చేయండి. ఎందుకంటే జ్వరం వస్తే అందులోనే పడుకోబెట్టేవారు. ఓకే, బాగానండి. అందులో పడుకునేవాళ్ళు, అందులోనే ఉండేది. లేదు అంటే వేసవికాలం వస్తే బయట. ఒకసారి మా రాజనియ, నేను, మా నాన్నగారు అందరూ ఇలా వరుస మంచాలేసి పడుకున్నాం. ఈ లోపల మేము మరి పాస్టర్ అబ్బాయిలం కదా, బయట బాగోదు నాన్న, పాస్టర్ అబ్బాయిలం కదా. మీకు అర్థమైందా? వశుడైపోవడం అంటే ఏమైపోవడం? చెప్పండి, గట్టి చెప్పండి. లీనమైపోవడం కదా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు, నీవు దేవునితో ఉన్నప్పుడు నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో. వ్యక్తులతో కాదు, శక్తితో ముడిపడి ఉంది. నీకు అర్థం కావాలి. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవునితో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. నాకు అర్థం కావాలి. ఇది దైవ సన్నిధి. యాకోబు అన్నాడు కదా, పడుకున్నాడు, రాయి తలగడ చేసుకున్నాడు. గత కాలంలో విన్నాం ఆ పాఠం. రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. అది మామూలుగా వెళ్ళిపోతున్న స్థలం అనుకున్నాడు, రాయి అనుకున్నాడు పెట్టుకున్నది. అర్థం కాలా. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెన
వేయబడిందట. దాని మీదట దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. అతడు ఉదయం లేచాడు, అమ్మ బాబోయ్ ఇది ఏదో అనుకున్నాను, ఇది దేవుని మందిరమే, మరొకటి కాదు, దేవుడు ఈ స్థలమందున్నాడు. ఆ సంగతి నేను గ్రహించలేదు. యాకోబుకి అర్థమైంది తల్లి, దేవుని మందిరం కొరకు నీకు అర్థమైందా? అర్థమైందా? నిజంగా దేవుని సన్నిధిని నీవు ఆలోచిస్తున్నావా? ఇదే నెహెమ్యా గ్రంథాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, గమనించాలి దయచేసి. నెహెమ్యా గ్రంథంలో మీరు చూడగలిగితే అద్భుతమైన మాటలతో వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనట చదువుదాం చూడండి ఒకసారి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయము 45 నుంచి చదువుదాం. 45 నుంచి. ద్వారపాలకులను, అమ్మా మందిరానికి ఎవరున్నారు? గాయకులు. చెప్పండి ఎవరండి? గాయకులు. ఇంకా ఎవరున్నారు? ద్వారపాలకులు. మందిరాన్ని కాపాడేవారు కొందరు, మందిరములు పాటలు పాడేవారు కొందరు. అందరు ఏం చేస్తున్నారట? మళ్ళీ చదువుదాం. గాయకులను, ద్వారపాలకులను, దావీదును అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞాపించినట్టు దేవుని గూర్చిన పనులను, ఏమండి దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులు. అంటే దేవుని పని చేసేటప్పుడు ఏముండాలా? శుద్ధిగా. చెప్పండి, మనసు పెట్టండి. ఎలా ఉండాలా? శుద్ధిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. నీ మాటలలో, పాటలలో, నీ మన జీవితాలలో పరిశుద్ధత కనిపించాలి. దుష్కార్యాలంటే ఏమనుకుంటున్నావు? దేవునికి భయపడ్డం అంటే ఏమనుకుంటున్నావు? ఆలోచించావా? యోసేపు, నీవు దీవించబడ్డానికి కారణం ఏంటయ్యా? నేను దీవించబడడానికి నేను దేవునికి ఏమవుతాను? భయపడతాను. దేవునికి భయపడ్డం అంటే ఏంటయ్యా? చెడుతనాన్ని నేను అసహించుకుంటానయ్యా. చెడుతనానికి ఏమవుతాను? నేను అసహించుకుంటాను. నాకు కుదరదు. ఇంకా ఏంటయ్యా దేవునికి భయపడ్డం అంటే? దేవునికి భయపడ్డం అంటే ఏంటో తెలుసా? దుష్కార్యములు నేను చెయ్యను. ఏంటైనా దుష్కార్యాలు? అబద్ధపు సాక్ష్యాలు, అన్యాయపు సాక్ష్యాలు నేను చెప్పను. దేవుని మందిరాన్ని నేను పాడు చేయను. దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యంగా ఉండను. ఎందుకంటే నేను ఎవరికి భయపడతాను? గట్టి చెప్పండి. మోజెస్ భయపడండి, భయపడకపోండి. నాకు భయపడేవాడు ఉంటాడు, భయపడినోడు ఉంటాడు. నేను వస్తే లేచేవాడు ఉంటాడు, నేను వస్తే లెగనోడు కూడా ఉంటాడు, నేను వస్తే కుర్చీ కూడా ఇవ్వనోడు కూడా ఉంటాడు. నాకు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను పెద్ద ఏముండదు నా దగ్గర. కానీ నాలో దేవుని చూసిన వాడు ఖచ్చితంగా ఎవరికి భయపడతాడు? దేవునికే భయపడతాడు. నువ్వు చూడటంలో లోపం ఉందేమో ఒకసారి ఆలోచించు. నువ్వు చూడటంలో లోపం ఉందేమో. ఇక్కడ నన్ను చూస్తున్నావేమో. నేను కాదు, ఇది ఎవరి మాట అంటే ఇప్పుడు ఎవరికి భయపడాలా? భయపడిన వాడు సరిదిద్దుకుంటాడు. పాయింట్అవుట్ చేయడానికి క్షమించాలి. పాయింట్అవుట్ చేసే పని ఎవరిదో తెలుసా? శాస్త్రులది, పరిసయ్యులది, సద్దుకైలు. 3 బ్యాచీలు ఉండేవారు: శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు. వీళ్ళకి యేసు ప్రభు ఏది చెప్పినా రివర్స్గానే అర్థమయ్యేది, ప్రశ్నలుగానే అర్థమయ్యేది. దైవ జనాంగమా, సరదా కొరకు వినకండి, కాలక్షేపానికి వినకండి, మనసు పెట్టి వినండి ప్లీజ్. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వీళ్ళు దుష్కార్యాలు చేయడానికి అలవాటు పడిపోయారు. ఏంటి దుష్కార్యం? దేవుని మందిరములో స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. స్వార్థానికి. టోబియా అధికారి, వీళ్ళిద్దరు వీయమందారట. యాజకుడును ఈ టోబియా అనేవాడు అధికారిని. అందుకని వాడి కోసం దేవుని మందిరములో ఒక ప్రత్యేకమైన గది కట్టించి ఇచ్చి పడేశాడట. నెహెమ్యా వచ్చాడు, ఏడుస్తున్నాడు, హెచ్చరించాడు, సరిదిద్దుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసి ఎందుకు ఈ దుష్కార్యం చేస్తున్నారో?
ప్రభు దినం అంటే నీకు నిర్లక్ష్యంగా ఉందా? విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినాన్ని గౌరవిస్తే, నీవు దేవునికి భయపడితే ఏం లాభమో తెలుసా? తెరవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం. త్వరగా చూడాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో స్పష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ 58వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 13 నుండి. నా విశ్రాంతి దినమున మరొకరు నా విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, అమ్మా, నా విశ్రాంతి దినమున ఏమి చేయకుండా, వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని. ఒక్క నిమిషం నేను చదివేస్తున్నాను, మీరేమనుకోకపోతే అందరు కూడా నా వైపు అలా చూసుకుంటున్నారు. చేయకుండా గట్టి చెప్పండి. స్లాబులు ఏ రోజు నెడుతున్నాం? ఆదివారమే. ఫంక్షన్లు ఏ రోజు? ఆదివారమే. మన కార్యక్రమాలన్నీ ఏ రోజు? ఆదివారమే. ఎందుకని నువ్వు ఆడి దగ్గరికి వెళ్తావు? ఎవరి దగ్గరికి? ముహూర్తాలు ఎట్టేవాడి దగ్గరికి. ఆడెప్పుడు పెట్టాడు? ఆదివారమే. ఎందుకు? నీకు బేసిక్గా ఉందమ్మా ముహూర్తం. ఆదివారం అయితే బేసిక్గా ఉంటుంది బాగా అంటాడు. ఆ బేసిక్గా అనగానే బాగా అని నువ్వు ఆదివారం. ఇంకొక దౌర్భాగ్యం చెప్తాను, ఏమనుకోకండి. మీరు ముహూర్తం పెడితే పెట్టారు, నన్ను దింపేస్తున్నారు వాళ్ళు అందులోకి. నన్ను క్షమించాలా? నా భయం ఏంటి? పలానా ఆవిడ పిలిచింది, వెళ్ళకపోతే మా గుడి మానేద్దేమో నా భయం. కాబట్టి మీతో పాటు ముహూర్తానికి ఎవరు వచ్చారు? బేసిక్గా ఉందని పెట్టాడు. ఏ ఆదివారం తప్ప ఇంకెప్పుడు పెట్టాడో? ఎందుకంటే నువ్వు క్రైస్తవ బిడ్డవని తెలుసు. నీ పెళ్ళిళ్ళు కూడా ఆదివారమే పెడతాడు మమ్మల్ని చంపుతాకి. నీ గృహప్రవేశం కూడా ఆదివారమే పెడతాడు మమ్మల్ని చంపుతాకి. ఒకసారి వెళ్ళి ఓ గృహప్రవేశానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాకి వెళ్ళాను. రాత్రి 3 గంటలకే. ఏం చేయను? నాకు వచ్చేదే 1 గంట 2 గంటల నిద్ర. 3:30 ముహూర్తం అంటే నాది వెళ్దాం. వాళ్ళంత తెలివైన వాళ్ళు అంటే నన్ను 2:30కే చెప్పారు. ఎందుకు? ఏమనుకోకుండా అయ్యారు, మీరు లేట్కి వస్తారని 1 గంట ముందు చెప్పండి అన్నారు. వాళ్ళంత తెలివైన వాళ్ళు. సరే అయిపోయింది. నేను ప్రార్థన చేసుకుంటే వెళ్తున్నాను, నా వెనకాల ఒకటి వచ్చేస్తుంది. ఏంటది? గట్టి చెప్పండి. మళ్ళీ చదువుతాను చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఎలా ఉండిన ఎడలా? అమ్మ కుర్చీ చూడండి నాన్న. ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు. అమ్మా, విశ్రాంతి దినము ఎలాంటిదట? మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు. అమ్మా, ఏం చేసి? అసలు నువ్వు అనుకో ముందు. నువ్వు అనుకోకుండా దేవుని సన్నిధికి వచ్చావు అనుకో, ఎన్ని రోజులు పోయినా ఈ పాట మీకు వచ్చా? ఎత్తుకో యేసయ్యా. రాదా పాట? మాట్లాడండి బాబు. ఈ పాట మీకు రాదా? ఒక ఆయన పాడుతున్నాడు, ఆయనే రాశాడు. ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. ఎత్తుకోవాలంట. ఇప్పుడు నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతాను, నన్ను ఎత్తుకో అంటున్నాడు. మా అమ్మగారు బతుకుందనుకోండి, ఇప్పుడు మా చిన్నమ్మ బతుకుంది, మమ్మీ అని మీదకి ఎక్కేసాను అనుకోండి, నడుమిరిపోయి చచ్చిపోదా? ఆలోచించండి. మా రాజేసిన దాని తిప్పలు పడిపోతున్నాడు, కొడుకు పడుకున్నాడు, ఆ కాళ్ళ మీద కొడుకు పడుకున్నాడు, వదలలా పోతున్నాడు, మధ్య మధ్య అబ్బా అంటున్నాడు ఇలాగలా. కాదా? రాదా? మీరు ఏ పిల్లల తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఎత్తుకున్న తల్లి దగ్గర పిల్లని తీసుకోగానే అమ్మాయ అంటది. కావాలని చూసుకోండి. బరువు మోసింది తల్లి, బరువు మోసింది. అమ్మా
ఎందుకని? నా బిడ్డ కుటుంబ వ్యవస్థలో మోస్తున్నావు కదా, నీ హృదయంలో ఏముండాలో తెలుసా? ఈరోజు దేవుని సన్నిధి, ఈరోజు పునరుత్థాన దినం, నా ప్రభు తిరిగి లేచిన దినం. చచ్చిపోయిన దినం కాదు, లేచిన దినం, నన్ను లేపిన దినం. ఇంకా చెప్పను, ఏమనుకోకండి, నా దినం. అలాగొన్నారటండి, మాట్లాడరేటి? నేను తప్పన్నానా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అంత సీరియస్గా చూడకండి అలా బాబు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక మీ అపరాధముల మీ అపరాధముల చేత, పాపముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, మనసు పెట్టండి, మీరు ఏమై ఉండగా? చచ్చిన వారై ఉండగా. ఆయన చచ్చినోడికి పెట్టేది ఏటమ్మా? అయ్యబాబు మాట్లాడండి. ఏ కూడు? దినం కూడు. అమ్మా, ఇది నా దినం, ప్రభువును లేపిన దినం, నేను ప్రభువును కలుసుకునే దినం, నేను ప్రభుతో సహవాసం చేసే దినం, నా ప్రభు దగ్గరికి వెళ్ళే దినం, నా ప్రభు నా దగ్గరికి వచ్చే దినం. అందుకే నువ్వు అనుకుని దానిని ఎలా చేయాలట? ఘనముగా ఆచరించిన ఎడలా. ఎలాగండి? ఘనముగా ఆచరించిన ఎడల. చదువుదాం. మళ్ళీ మళ్ళీ మానేశారు. అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. బైబిల్లో ఉంది మాట, బైబిల్లోనే ఉంది మాట. నీకు ఇష్టమైన పనులు, నెక్స్ట్ నీకు ఇష్టమైన పనులు చెయ్యకయు. అమ్మా వినాలి. సరదాగా చదవద్దని ముందు చెప్పాను. ఏ పనులట? నీకు ఇష్టమైన పనులు. ఏంటా పనులు? చేప మాంసం, కోడి మాంసం, కొబ్బరన్నం, పలావు, బిర్యానీ, అబ్బా ఎన్ని పేర్లు ఉన్నాయండి, రకరకాల వంటలు. నీకు ఇష్టమైన కార్యములను చెయ్యకయు, వ్యాపారము చెయ్యకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదువు. ఇప్పుడు నాతో చెప్పండి, అందరు సౌండ్ పెంచి చెప్పండి. లేకపోతే ఎలాగుంటావు? కేజీ ఆనందం తాగినట్టు ఉంటావు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ఆనందించాలి. నిర్లక్ష్యం కలిగిన వాడు ఆనందం ఉండదు. నిర్లక్ష్యముగా ఉన్నావా, నువ్వు ఆనందించలేవు. పాటలు పాడుతుంటే ఆనందం రావాలండి, లీనమైపోవాలండి. వాక్యం చదువుతుంటే లీనమైపోవాలండి. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలలో వశమైపోవాలి. ఆత్మవశం. వినాలి. ఏ వశం అంటే ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? సరిదిద్దుతాడు, సరిచేస్తాడు. మన జీవితాలు కడతాడండి, కడతాడు. అందుకట నీవు యెహోవా యందు ఏం చేస్తావు? ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నిర్లక్ష్యంగా ఉన్నావా? నీకు ఆనందం ఉండదు. నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని యందు నువ్వు ఆనందించలేవు. నువ్వు ఆనందకరముగా ఉండాలంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి క్రైస్తవుడు? ప్రభు దినమును నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు ఎప్పుడు ఉంటామో ఎవరు తెలుసా అండి? ఎందుకు ఈ సహవాసం తెలుసా? దైవజనరాలు ఆత్మీయ తల్లి తన మనసులో పుట్టిన ఆలోచన ఏంటంటే, నెలకొక్కసారి మనం అందరం కలుసుకొని ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలా. ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుపూరు వారికి నేను వచ్చేసరికి కనుపూరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మీరు అన్నారని మేము ముందే వచ్చేసామండి. పాపం 10:30-11 గంటలకు వచ్చేసేవారు ఎలవలాగాళ్ళు. కానీ ఈసారి ముందే వచ్చేసారు. మీరు అన్నారని ముందే వచ్చేసామండి. పైగా ముందే ప్రార్థన చేయించేసుకున్నారండి వాళ్ళు. అప్పుడేమో లేట్గా చేయించుకునేవారు, ఇప్పుడు ముందే ప్రార్థన చేయించేసుకున్నారు.
వాళ్ళ ఆనందం చూసి ఎందుకో చెప్పన్నా, ఎవరు ఉంటామో, ఎప్పుడు ఉంటామో, ఎలా ఉంటామో, ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు. మన జీవితాలు చాలా చిన్నవండి, చాలా చిన్నవి. నాకు ఉదయకాలం చిన్న సంఘటన ఏంటో తెలుసా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. మధ్యలో చాలామంది అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, కానీ ఎవరు నీ వెంట రాలేరు. అందుకే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కాలము సంకుచితమైపోయింది. అందుకే వీళ్ళకి చెప్తున్నాడండి, బాబు దుష్కార్యం అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఏదో తప్పు కాదనుకుంటున్నావు, పాడవడం నీకొచ్చు, పాడలేకపోవడం కూడా దుష్కార్యమే. చదవటం నీకొచ్చు, సరిగా చదవడం లేదు, దుష్కార్యమే. అవి నీ దృష్టిలో తప్పు కాదనుకుంటున్నావా? తప్పు కాదని ఎలా అనుకుంటున్నావు చెప్పనా? నాకు వచ్చి నీ మౌనంగా ఉన్నా అనుకుంటున్నావు, కానీ నువ్వేం చేసావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. చెప్పాలి ఏం చేస్తున్నావు? మీరు కొరింథీ పత్రిక చదువుకోండి. పాడుతున్న 14వ అధ్యాయం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ 14వ అధ్యాయం. పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ అద్భుతమైన విషయాలు తెలియపరుస్తూ ఈ మాటతో చెప్తున్నాడు. చూడండి 14వ అధ్యాయము 15వ వచనం. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. ఏమండో వింటున్నారా? ఆత్మతో పాడుదును అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏమేం పని చేయాలా? ఆత్మ, గట్టి చెప్పండి, ఆత్మ, మనస్సు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఎవరి మనస్సు? నీ మనస్సు. ఆ మనస్సు ఆత్మ కలిసే సమయము దేవుని సన్నిధి. అక్కడ ఏం చేసావు? నిర్లక్ష్యం. వచ్చు, మానేశావు. పాడతావు, పాడగలవు, పాడవు. చదవగలవు, చదవో. ప్రార్థించగలవు, ప్రార్థించవు. పని చేయగలవు, చెయ్యు. సన్నిధిలో ఉండగలవు, ఉండవు. ఎందుకు? నిర్లక్ష్యం. ఏమైంది? దాని వలన యెహోవా యందు ఆనందాన్ని కోల్పోయావు. నన్ను క్షమించండి ప్లీజ్. అమ్మా, కష్టాలు లేని ఇళ్ళు ఉన్నాయా? శ్రమలు లేని ఇళ్ళు ఉన్నాయా? వ్యాధులు లేని ఇళ్ళు ఉన్నాయా? నీ హృదయం అంతా దేవుని దగ్గర కొమ్మరించి అడగకూడదా? ఎందుకయ్యా నా కుటుంబం ఇలాగ విడవబడింది? ఎందుకయ్యా నా భర్త ఇలాగ అయ్యాడు? ఎందుకయ్యా నా భార్య ఎలాగ అయ్యింది? ఎందుకయ్యా నా పిల్లలు ఎలాగయ్యారు? నా జీవితం ఎందుకు ఇలా మారింది అని ఒక్కసారి నీ హృదయాన్ని సమర్పించి అడగరాదు? మనసు సంపూర్ణంగా ఇవ్వాలి కదా, ఆత్మతో, మనస్సుతో. అందుకే ఆయనను యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, కొంచెం గట్టి చెప్పండి, ఆత్మతోనూ. ఏ ఆరాధన అన్నాడు దానిని? అయితే ఆయనను యథార్థముగా ఆరాధించువారు. అంటే ఆరాధనలో ఏ ఆరాధనట? యథార్థమైన ఆరాధన. అంటే అర్థమేంటి? యథార్థత అంటే అర్థమేంటి? ఉన్నది ఉన్నట్టుగా చెయ్యడం, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం. అది ఆరాధన. యోసేపుని అడగండి, అయ్యా నేను దుష్కార్యాలు చేయను చెప్పేశాను గత వారంలో. మంచి అందగాడు, బలం ఉంది, కండలున్నాయి. చాలామంది మగతనం అంటే కండలు తిరగడం అనుకుంటున్నారు. చాలామంది, నాకు క్షమించండి, ఏమనుకోవద్దు. మగతనం అంటే నన్ను క్షమించాలి, 10 మంది ఆడోళ్ళ చుట్టూ తిరగడం అనుకుంటున్నారు. మగతనం అంటే 10 మంది ఆడోళ్ళ చుట్టూ తిరగడం కాదు, అంటే లేకపోతే లోకం తిరగడం కాదు. మగతనం అంటే ఏంటో తెలుసా? తాను బ్రతకడం, తను నమ్ముకున్న వారిని బ్రతికించటమే మగతనం.
తను నమ్ముకొని వచ్చింది ఒక ఇంటి బిడ్డ. నీ ఇంటి అడుగుపెట్టిందే, అమ్మ నాన్న కాదనుకొని నీవే సర్వస్వం అనుకొని ఇంటికి అడుగుపెట్టిన నీ భార్యను సుఖపెట్టలేని జీవితం ఒక జీవితమా చెప్పండి? భార్యను చూసుకోలేని జీవితం ఒక జీవితమేనా? నేను నమ్మి వచ్చిన నీ భార్యను నువ్వు నట్టేట ముంచేస్తున్నావు. నీ ఇంట్లో నువ్వు పెద్ద పలావుగా బయట తిరిగి హుందాగా తిరిగితే సుఖం ఏంటండి? నీ భార్య కన్నీళ్లతో ఏడుస్తుంది. నీ భర్త కన్యలతో ఉన్నాడు, ఏంటి ప్రయోజనం? మనసు పెట్టండి దేవుని పిల్లలారా. కారణాలు ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. దేవుడు కట్టిన నా ఇల్లు అనే సంగతి నీకు అర్థం కాక, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన కుటుంబం, నాకు దేవుడిచ్చిన కుటుంబం అని అర్థం కాక, అర్థమే గాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, మరలా అర్థమే గాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థం కాలేదు, ఈ జీవితం వ్యర్థం అనుకుంటున్నాడు కనుక మనిషి దేవునికి దూరం అయిపోయాడు. నేను ముగింపు చేస్తున్నాను. దేవుని పిల్లలు మనసు పెట్టండి, మనసు పెట్టండి. కుటుంబాలు పైకి బాగున్నాయి, వారం రోజులు ప్రార్థన పెట్టాం. నేను చాలామంది నా హృదయంలో ఉన్నారు. కొన్నిసార్లు బాధపడతాను. నా హృదయంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? కనుపూరు అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇళ్ళన్నీ గుర్తొస్తాయి. కాలనీ అంటే ఆ ఇళ్ళన్నీ గుర్తొస్తాయి. పేర్లు గుర్తుండకపోవచ్చు, వ్యక్తుల ముఖాలు మైండ్లోకి వచ్చేస్తాయి. అలాగూ ప్రతి సంఘం కొరకు జంబుపట్నమా, కనుపూర, వంగల్పూడ, ఏ సంఘములో ఉన్న పిల్లలైన వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మీరు అడగవచ్చు, అంత టైం మీకు ఎక్కడ ఉంటుందండి? నేను ప్రయాణం చేసే ప్రతి సమయంలో పనికిరాని మాటలు పెట్టుకోవడం కంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్తాను, తల పోసుకుంటూ వెళ్తాను. నా మదిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మీరు నలుగుతున్నారు, నాకు తెలుసు. మీరు చెప్పలేకపోయినా నలుగుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యాధంలో ఉన్నారు. అమ్మా అయ్యా మీకే జ్ఞాపకం చేస్తున్నాను, నీ దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. కాస్త నేను ఎక్కడ తప్పనో ఆలోచించుకో. తప్పలేదండి బాగున్నానంటావా? తప్పని వాడికి కూడా శ్రమ వచ్చింది. తప్పని వాడికి కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. తప్పని వాడికి కూడా శోధన వచ్చింది. కష్టాలు, శ్రమలు, శోధనలు భక్తిగా బ్రతుకుతున్న వాడికే వస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయ తల్లి. నిర్లక్ష్యంగా ఎక్కడున్నామో ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఇదిగో మీరు అనుకొని, ఏమనుకొని? ఇది పరిశుద్ధమైనది, ఇది ఘనమైనది, ఇది దేవునిది అని నువ్వు అనుకొని నువ్వు అలాగే ఆరాధిస్తే, నువ్వు అలా చేస్తే యెహోవా యందు ఏం చేస్తావు? ఆనందిస్తావు. ఇప్పుడు చెప్పండి, దుష్కార్యములలో మన జీవితంలో ఉన్నాయో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడంటే నిర్లక్ష్యంగా, దేవుడంటే ఒక మనకి ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళే ఒక ఆలోచనగా నువ్వు చాలాసార్లు అనుకుంటున్నావు కదో, చాలాసార్లు భావిస్తున్నావు కదో. కానీ గమనించు, అప్పుడప్పుడు ఒక యాడ్ చూపిస్తూ ఉండేవాడు ఇదివరకు, పొగ తాగేవాడు ఎలాగైపోతాడని. ఒక సిఐ గారు ఉండేవారు, మంచి స్నేహితుడు, చనిపోయాడు ఆయన. ఆయన పేరు భారవి గారు అని. ఆయన అనేవాడు, మోజే, నన్ను మోజే అనేవాడు. మోజే సినిమా చూద్దాం మానేశాను మోజే. నేను అనుకున్నాను మనిషి మారిపోయాడేమో, మారు మనసు వచ్చిందేమో అని మానేశాడేమో అనుకున్నాను. ఆయన అన్నాడు, ఆ సినిమా ముందు వేసే యాడ్ని చూసి సినిమాకి వెళ్తాం మానేశాను. ఏమంటే ఏమైంది? ఆ సిగరెట్లు ఆ చుట్టలో కాల్చేవాడు ఎలాగా తినేస్తుందో ఆడు చూపిస్తుంటే అసహ్యం వేసేస్తుంది. మరి ఏం చేశారు? అందుకని సినిమా చూడడం మానేశాను, ఇది మాత్రం తాగుతున్నాను. మీకేమైనా అర్థమైందా? ఇది మాత్రం నేను మానలేదు. ఏది మానేశాను?
ఒరే ఇది ఇలా జరుగుతుందని చెప్తున్నవాడు ఆ సీన్ చూసి ఆ సీన్ చూడటం మానేశాడట. దానివల్ల వచ్చే ప్రమాదాన్ని మాత్రం మానలేకపోయాడు. మీకు తెలుసా, ఒక మంచి అధికారి అండి, ఒక మంచి జిల్లాను దేవుడు కొంత అవకాశం ఇస్తాడు మనకి. అమ్మా, అవకాశాన్ని ఉపయోగించుకుందాం. నిర్లక్ష్యాలు వద్దు మనకి. అవి దుష్కార్యాలు, లోకములో ఉన్నటువంటి పనులు మనకు వద్దు. యోసేపుని అడిగితే మొదటి మాట ఏమంటాడు తెలుసా? నేను దీవించబడడానికి కారణం నేను దేవునికి భయపడతాను. దేవునికి భయపడడం అంటే ఏంటండి యోసేపు గారు? దేవునికి భయపడడం అంటే చెడుతనానికి దూరంగా ఉండడం. ఇంకా ఏంటంటే దుష్కార్యాలు చేయకుండా ఉండడం. ఈ మాట చెప్పి ముగిస్తాను. మూడవది దేవునికి భయపడుట అంటే పాపమునకు దూరముగా పారిపోవుట. ఇక్కడ పాపం జరుగుతుందంటే నువ్వేం చేయాలి? దూరంగా పారిపోవాలా. నువ్వు పారిపోవాలా. భార్య లాగుతుంది, రాజుగారి భార్య, సైన్యాధిపతి భార్య, పొతిఫరు భార్య. నేను మగాను కాదా అనుకోలేదు, నేను అందగాను కాదా అనుకోలేదు, కండ ఉంది కదా అనుకోలేదు, వయసులో ఉన్నాను కదా అనుకోలేదు. అతడు తప్పించుకొని పారిపోతుంటే పై వస్త్రాన్ని లాగింది, దగ్గర పెట్టుకుంది. నిందనైనా భరించాడు కానీ పాపం చేయడానికి అంగీకరించలేదో. ఆడండి మగాడంటే ఆడండి. అవకాశం ఉన్నప్పుడు కాదు, అవకాశాలు నీకు వస్తున్నప్పుడే దాన్ని తప్పించుకొని సామర్థ్యంగా తిరిగినోడు ఉంటాడు చూడు, ఆడు మగాడంటే లోకంలో తిరిగేయడం గొప్ప కాదు. నా జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు కొంతమంది స్నేహితులు మాట్లాడుకున్న మాటలు ఉంటాయి కదా, రే పలానా అమ్మాయి నేను, పలానా ఈ అమ్మాయిని, రే మనం 10 మంది అమ్మాయిని, అరే మన ఎంత గొప్పగా చెప్తాడో. నాకు క్షమించండి, అనుభవంతో చెప్తున్నాను ఈ మాటల్లో. చెప్పేటప్పుడు చాలా ఫీల్ అయిపోరే, అమ్మాయిని పడగొట్టేసాను అంటాడు. ఆ అమ్మాయి మన చుట్టూ తిరుగుతుందిరా, ఎంత హ్యాపీ అయ్యే. స్నేహితుడు కూడా అది చెప్తాడు, రే ఆడుకోరే అంటారే, అది పెద్ద గొప్పతనంగా ఫీల్ అవుతారే. కానీ మీకు సంగతి తెలుసా, అవన్నీ ఒకరోజు మనకి పాపమై, మన ఇంటికి శాపమై, మన కుటుంబాన్ని ఏం చేస్తే తెలుసా? పతనం. భర్తలు ఉన్నారా? దయచేసి మనసు పెట్టండి ప్లీజ్. భార్యలు ఉన్నారా? మనసు పెట్టండి. నన్ను క్షమించండి. యోసేపు ఇప్పుడు పాపానికి దూరంగా పారిపోతున్నాడు, దుష్కార్యానికి దూరంగా పారిపోతున్నాడు. ఒకవేళ దుష్కార్యాలు నీ జీవితంలో జరుగుతాయేమో అనుకునే భయం ఉంటే ఒక అద్భుతమైన వచనం చదివి పెట్టరాదు? ఒక అద్భుతమైన వచనం చదవండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన వచనం, 141వ సంకీర్తన, 141వ సంకీర్తన 3-4 చరణాలు చదువుదాం. 141, 3-4 చరణాలు. యెహోవా, మరొకసారి, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు. ఏమండి ఏంటది? పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనియ్యకుము. నా మనస్సు, అందరూ చెప్పండి, నా మనస్సును దుష్కార్యమునకు తిరగనీయకుము. ప్రార్థన అండి. నేను అందరిలాగా బ్రతకడం వద్దయ్యా, అందరిలా నా జీవితం వద్దయ్యా, నరుగులాంటి జీవితం నాకు వద్దు. నన్ను క్షమించండి, నా మాటలు మీకు వేదన కలుగుతున్నాయేమో నాకు తెలియదు, బాధ కలుగుతుందేమో. 10 మంది త్రాగుబోతులతో మనం కూడా తిరిగితే గొప్పతనం ఏముందండి? నేను పిలిచేవాడు కూడా నిన్ను చూసి భయపడాలి. రే బాబోయ్ నువ్వు వస్తావా అన్న మాట అడిగాడంటే నీ స్టేజ్ పడిపోయినట్టు. అక్కడ నువ్వు ఎవరో తెలుసు, అయ్యా మిమ్మల్ని అదే కోరుతున్నా, పెద్దలారా అదే కోరుతున్నా. మీరు గౌరవంగా నిలబడితే, మీ నోట దేవుని మాట ఉంటే, మీ నోట దేవుని ప్రార్థన ఉంటే
దేవునికి ఎంత ఘనత అండి, ఎంత ఘనత. మీరు ప్రార్థిస్తుంటే, దేవుని మాటలు మాట్లాడుతుంటే, దేవుని కొరకు మీరు పనిచేస్తే ఎంత ఘనత అండి. అది గొప్పదా? ఒరే ఆడు మందిరంకి వెళ్తాడు కానీ ఆడు ఏ పని మానలేదురా, అది గొప్పదా? ఆడు బ్రతికిదిరా అని చెప్పుకోవడం గొప్పదా? ఆడు బ్రతికే దేవుడిదిరా అని చెప్పుకోవడం గొప్పదా? ఆలోచించండి, ఆలోచించండి. దుష్కార్యములలో పడిపోకుండా నన్ను ఏం చెయ్యి, కాపాడు నాయన, ఆపు, నన్ను కాపాడు. మరొక్క మాట చదవండి, కీర్తన గ్రంథంలో, కీర్తన గ్రంథం 101వ సంకీర్తన, 101వ సంకీర్తన 3-4 చరణాలు. నా కన్నుల ఎదుట నేను నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఏంటిదే ఉంచుకోను, దుష్కార్యాలు ఉంచుకోను. నెక్స్ట్ నాన్న, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు, మళ్ళొకసారి, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఏంటదే? నాకు అసహ్యములు. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అమ్మా ప్లీజ్. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం. అవి నాకు అంటనీయను. అవి నాకు అంటనీయొద్దు. మూర్ఖ చిత్తులో నా యొద్ద నుండి ఏమైపోవాలా? తొలగిపోవాలా. దౌష్ట్యమును నేను అనుసరింపను. ఇక మీరు చదువుకోండి. నా కన్ను ఎదుట ఏ దుష్కార్యం ఉండకూడదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇవాళ మన జీవితాల్లో ఏలుతున్నవి ఇవే కదా, ఏలుతున్నవి ఇవే కదా. అందుకే యోసేపు పలికిన మాట నేను దేవునికి చెప్పాలి, దేవునికి భయపడేవాడు. ముగింపులకు వస్తున్నాను. ఎలా భయపడ్డావు యోసేపు? నీ అభివృద్ధి కారణం ఏంటి? నా అభివృద్ధి కారణం ఏంటో తెలుసా? నేను చెడుతనానికి దూరంగా బ్రతుకుతాను, నేను దుష్కార్యాలు చేయను. మనసు పెట్టండి ప్లీజ్. 3వ మాట చెప్తాడు, నేను పాపమునకు దూరముగా పారిపోతాను. చెప్పాలి. ఏమవుతాను? పాపమునకు దూరముగా. గట్టి చెప్పాలి. దేవుని మాట మన జీవితంలో ఉంటేనండి, దేవుని మాట మన జీవితంలో ఉంటే అది మనల్ని పాపం చేయనివ్వదండి బాబు. దేవుని మాటే మన జీవితంలో ఉంటే అది మనల్ని పాపం చేయనివ్వదు, అది ఆపుతుంది. దేవుని మాట మన బ్రతుకులు ఉంటే ఆపుతుందండి, ఆపుతుంది. ఇంకొక మాట అంటాను, ఏమనుకోకండి. మన భారతీయ సంస్కృతి చాలా విలువైంది, చాలా విలువైంది. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతే విచిత్రమైన పెళ్ళిళ్ళు ఉంటాయి, విచిత్రమైన పెళ్ళిళ్ళు. మన భారతదేశ సంస్కృతి అది కాదు. ఇక్కడున్న నా తల్లుళ్ళు, చెల్లెళ్ళు, ఇంకా ఆ అక్కలు, లేకపోతే ఇంక మీరు ఏమైనా పెట్టుకోండి, ఇంత చక్కగా కుటుంబాలు ఉన్నాయంటే ఎన్ని బాధలైనా భరించి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు. అందుకే మీ కుటుంబాలు చక్కగా ఉన్నాయి. ఇతర దేశాలు అలా లేవు. అవసరమైతే వదిలేస్తారు, వెంటనే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఇటీవల ఒక మంచి సంఘటన, ఎవరినో మీరు నన్ను అడగొద్దు, ఆ ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే. భర్త నిజంగానే మంచోడు కాదు, నాకు కూడా తెలుసు, వాడు త్రాగుబోతు. కానీ 2 పిల్లలు. అయ్యా నేను డైవర్స్ తీసుకుంటాను, మీరు నాకు సహకరించాలి. దాటేశాను ఫోన్లు చేస్తుంటే ఫోన్లు తీయట్లేదు. నేను ఫోన్ తీయట్లేదని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోన్లు తీసేసరికి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా ఆపుకోలేక చెప్పేశాను, అమ్మా నా మనసు అంగీకరించడం లేదమ్మా, నాకు ఇష్టం అవడం లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, నీకు బాధ కలగవచ్చు,
వయసుకు వచ్చిన బిడ్డ ఉంది, వయసుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు, వయసుకు వచ్చిన కూతురు ఉన్నాడు. ఆ బిడ్డల వైపు చూడు. నీ కోపం వస్తే రావచ్చు, నన్ను క్షమించు చెప్పాను. వీళ్ళ చాలా కుటుంబాలు దౌర్బల్యమని దుస్థితులు ఉన్నాయి. దేవుని పిల్లలారా, దుష్కార్యాలు బట్టి లోకమంతా పాపం వెళ్తుందండి. బయట పాపం వెళ్తుంది. భయంకరమైన దుర్దినాలు కలిగిన పరిస్థితుల్లో జీవితాలు కనబడుతున్నాయి. భయంకరమైన శ్రమల మధ్య నలిగిపోతున్న కుటుంబాలు కనబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? పాపము లోకములో ఏలుబడి చేస్తుంది. నువ్వు దేవుని మాట దాచుకుంటే అది నేను ఏం చేస్తుందో ఒక్కసారి నిర్మకాండము 20వ అధ్యాయం తీయండి. నిర్మకాండము 20వ అధ్యాయము, నిర్మకాండము 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తున్నాడు? వేం చేయుచున్నాడంట. మళ్ళీ చదువుదాం. 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు. అమ్మా వినాలి. ఏం చేయకుండాట్లు? పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును. అంటే మీకు ఏమని అర్థమైందా? ఆయనకు భయపడేవాడు ఏం చేయడు? కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. అంటే పాపం చేస్తున్నాడంటే ఏమి లేదు అంతే. ఎవరంటే భయం లేదు? దేవుడంటే. ఎవరు శిక్షిస్తారన్న భయం లేదు. చాలామంది ఒక ప్రశ్న అడిగారు నన్ను క్షమించండి, దేవుడు మీ కుటుంబములను దీవించుగాక. ఏంటి అడిగిన ప్రశ్న? నేను గత వారం కూడా చెప్పాను. మరి ఇన్ని తప్పులు చేసినా ఎందుకు బాగున్నాడు అని అంటే, ఆ ఇంటిలో ఎవరో అతని కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు ఉన్నారు. భర్త ఎన్ని పనులు చేసినా క్షేమంగా వస్తున్నాడంటే వాడి బలం కాదు, వాడి కొరకు కన్నీళ్ళు కాల్చేవాళ్ళు ఉన్నారు అక్కడ, ఉన్నారు. అందుకే ఎన్ని పనులు చేసినా ఆ భర్త కొరకే కన్నీళ్లు కాల్చిందట. అమ్మేశాడు. ఎవరో? అబ్రహాము. ఏమని అమ్మేశాడు? నా చెల్లెలని చెప్పి అమ్మేశాడు. ఓ రకంగా వదిలించుకున్నాడు. కానీ విచిత్రం చెప్పనా, అబ్రహాం వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. శారాయి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే దేవుడే మురిసిపోయి అంటాడు, అమ్మా ఎవర్రా నీకు శారాయి అని పేరు పెట్టింది? నువ్వు శారాయి కాదు, శారాయి అంటే జగడగొండి అని అర్థం. ఎవడరా నీకు ఈ పేరు పెట్టినాడు? నువ్వెవరో తెలుసా? శారాయి కాదురా, శారా మీన్స్ రాజకుమార్తె. నువ్వు రాజకుమార్తెవి. కుటుంబాన్ని పడగొట్టేవాళ్ళు గొప్పవాళ్ళు కాదండి, కుటుంబాన్ని నిలబెట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. కుటుంబాలు చెడగొట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి, కుటుంబాన్ని సంరక్షించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. ముగింపులోకి వచ్చేసాను. పాపమునకు దూరంగా పారిపోతావు. పాపము చేయకుండా ఒకరోజు ఇతని చరిత్రలో అమ్మేశాడు, భార్యను అమ్మేశాడు. ఇక రాజుగారు చాలా, ఏమండి ఈమె ఎంత అందగత్తండి బాబు, ఏ ఊరు వెళితే ఏ దేశం వెళితే ఆ దేశంలో అబ్రహాం గారు భయమే. ఇటు ముసలిదైపోతున్న అందగత్తే. ఎవరయ్యా ఎవరో అంటుంటే, ఓరు బాబు నువ్వు అందంగా ఉన్నావు, కూడా తిరుగుతా, ఇగో ఏమనుకోకే ముందే ఒప్పందం చేసుకుందాం, ఇగో ఎవరిని అడుగుతారు, ఎవరు అడిగినా ఏమంటావు తెలుసా? మా అన్నయ్య అని చెప్పు. నేనేం చెప్తాను తెలుసా? మా చెల్లెని చెప్తాను. అదే మనమైతే కచ్చబోసి ఎరగదనేద్దాం. నన్ను క్షమించాలా, మామూలు కాదు. మహాతల్లి అలాగే వెళ్ళింది, మౌనంగా ఉంది. అభిమేలెకుని రాజు దగ్గరికి వచ్చాడు. టైం లేక ముగించేస్తున్నాను, మనసు పెట్టండి. రాజుగారు ఇక నీకేం కావాలి?
నచ్చింది తీసుకెళ్ళిపో. వినండి, నచ్చింది తీసుకెళ్ళిపోయాడు. ఈమె ఉండిపోయింది. ఆ రాత్రి ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఏ వ్యక్తినైతే నీ ఎంట పెట్టుకున్నావో ఆమె ఎవరో తెలుసా? ఒక ప్రవక్త భార్య. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, ప్రార్థన చేయకపోతే పోతావు అన్నాడు. అదేటయ్యా, భార్య నాకు చెప్పలేదు, మా చెల్లెని చెప్పాడు, ఈమె కూడా మా అన్నయ్య అని చెప్పింది, అందుకని నేను చేశాను, నేనేం తప్పు చేశానా అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నిన్ను పాపము చెయ్యకుండా నేను నిన్ను ఆపాను. అబ్బా, ఏం బాగుందండి. ఇతడు తప్పు చేయలేదు కాబట్టి పాపం చేయకుండా దేవుడు ఏం చేశాడట? ఆపాడు. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఆపుతున్నాడా? ఆపుతున్నాడు. నువ్వు పారిపోతావనే మనసు ఉంటే నిన్ను ఆపుతాడు. నువ్వు నేను ఎలా ఉండాలన్నమాట? పాపము కనబడుతున్నప్పుడే పారిపోవడానికి ప్రయత్నం చేయి. దుష్కార్యాలు కనబడుతున్నప్పుడే పారిపోవడానికి ప్రయత్నం చేయి. చెడుతనం కనబడుతున్నప్పుడే పారిపోవడానికి ప్రయత్నం చేయి. కారణం, నీవు దేవునికి భయపడితే చెడుతనాలు చెయ్యవు, దుష్కార్యాలు చెయ్యు, పాపాలు చెయ్యు. అప్పుడు ఏం చేస్తావు? నీవు యెహోవా యందు ఆనందిస్తావు. చెప్పండి, యెహోవా యందు ఎలా ఉంటావు? ఆనందిస్తావు. నీ ఆధిక్యత మారిపోద్ది, నీ ఘనత మారిపోద్ది, నీ పరిస్థితులు మార్చబడతాయి. దైవ జనాంగమా, యోసేపుని అడిగితే యోసేపు చెప్తాడు, అయ్యా నా దీవెనకు కారణం ఏంటో తెలుసా? నేను చెడుతనానికి, చెప్పండి, దూరంగా ఉన్నాను, దుష్కార్యాలకి దూరంగా ఉన్నాను, పాపములకు పారిపోయి దూరంగా ఉన్నాను. అంటే అర్థం తెలుసా? ఎందుకు చెడుతనానికి దూరంగా ఉన్నాను, ఎందుకు దుష్కార్యానికి దూరంగా ఉన్నాను, ఎందుకు పాపానికి దూరంగా ఉన్నానంటే, అందరు నాతో చెప్పండి, నేను సౌండ్ పెంచి నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే ముగించేస్తాను. నేను అనే మాట దగ్గర ఒకసారి చెప్పాను. ఏమన్నాడు నేను అంటే? అప్పుడు మీరు అనాలా, మాకేం తెలుసు అనాలి. అప్పుడు నేనేమంటాను, మరి మీరు వాక్యం విన్నారు కదా అంటాను. అప్పుడు మీరేమంటారు, విన్నా, మేము పెద్ద పట్టించుకోం కదా అంటారు. అప్పుడు నేనేమంటాను, మరి పట్టించుకోవాలి కదా అంటారు. అప్పుడు మీరేమంటారు అంటే, మాకు ఇంకా నీ మాటలు ఇప్పుడు వినేయే కదా అంటారు. అది నాకు తెలుసు. నేను అనే మాట దగ్గర, దేవునికి అనే మాట దగ్గర, నేను సర్వశక్తిగల దేవునికి భయపడేవాడను. అంటే నేను అనే మాట, నేను అని కనబడగానే, దేవుడు కనపడగానే, దేవుడు ఎలా కనపడుతున్నాడు? సర్వశక్తి గల దేవుడు. అమ్మో అమ్మో భయం. లోకంలో ఉన్న చాలామందికి చాలా భయాలు ఉంటాయి. భక్తుల జీవితాలు దీవెనకరంగా ఉండడానికి కారణాలు. ఎలా ఉన్నావయ్యా యోసేపు? నేను దేవునికి భయపడేవాడను. ఎలా ఉన్నాను? దేవునికి భయపడేవాడను. భయపడటం అంటే 3 మాటలు: చెడుతనమునకు, గట్టిగా దుష్కార్యాలకు దూరంగా ఉండడం, పాపమునకు దూరముగా పారిపోవడం. దేవునికి భయపడడం అంటే అది. భయపడుతున్నామా? తరల వంచండి ప్లీజ్. మహాపరిశుద్ధుడను మహోన్నతుడను నిత్య నివాసి నిరంతర స్తోత్రార్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు. నీ ఎదుట మేము పాపము చేయకుండునట్లు నా హృదయములో మీ వాక్యమును ఉంచుకొని ఉన్నామని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దుష్కార్యముల వైపు కానీ పాపము వైపు కానీ మేము పరుగులు తీయక మా కళ్ళ ముందు బలహీనమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నప్పుడు యోసేపు వల్లే మీ యందు భయము కలిగి మేము పారిపోవాలని, పాపమునకు దూరముగా పరిశుద్ధులముగా మీ దృష్టికి యోగ్యమైన వారముగా జీవించాలని నీ దాసుడి నోట విలువైన మాటలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. వెత్తబడిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద వ్రాయబడినవి తండ్రి. వ్రాయబడినటువంటి నీ మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా, అపవాది చేతికి చిక్కకుండా
మంచి నేలను పడిన విత్తనము వలె నీరు కట్టి వాక్యం అనే విత్తనములను మా జీవితాలలో ఫలింపచేసి దీవెనకరమైన పరిస్థితులలో సమృద్ధైన ఆశీర్వాదపు గడియలలో మా జీవితాలను నడిపించమని వాక్య పరిచర్యను ముగించుకొని మీ శరీరమును రక్తమును తీసుకోవడానికి మేమందరము సిద్ధపడుతూ ఉండగా స్వపరీక్ష చేసుకొని సంపూర్ణమైనటువంటి భక్తితో పరిపూర్ణమైనటువంటి సమర్పణతో మీ వైపు చూస్తూ నాయనా మీ యొక్క శరీరములో రక్తములో మేము పాలిభాగస్థులమయ్యేటువంటి కృపను దయచేయమని కోరుతూ జరగబోతున్నటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ విత్తబడినటువంటి వాక్యమును మా జీవితాలలో ఫలింపచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ యేసు పరిశుద్ధ ఘన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.